The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Till our hearts are filled with sorrow because of the departure of our dear brother and our spiritual father, Brother Timothy. ఇంకను మన హృదయాలు ఎంతో దుఃఖముతో ఇంకను నింపబడినాయి. మన ప్రియ సహోదరుడు, మన ఆత్మీయమైనటువంటి తండ్రిగా ఉన్నటువంటి మరి సహోదరుడు తిమోతి గారు మహిమలను పిలువబడిన కారణం చేత I believe every one of us, maybe most of us, may be having our own sweet memories which we had with him. కనుక నేను నమ్మేది మనలో ప్రతి ఒక్కరం కూడా దాదాపుగా ప్రతి ఒక్కరు ఆయనతో కలిసి మన ఉన్నటువంటి కొన్ని మధురమైనటువంటి జ్ఞాపకాలు ఇంకా మన జ్ఞాపకం ఉంటాయి. And now, keeping his sudden demise in our mind, that is a warning to you and to me. At any time death may come. We must be very careful and we must be ready. కనుక అకస్మాత్తుగా ఆయన రీతిగా మహిమలను పిలవబడటము, ఆయన మరణం అనేది నీకు నాకు కూడా ఇచ్చేటువంటి హెచ్చరిక. మనకి ఎప్పుడైనా మరణం రావచ్చు, కనుక నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలని తెలియచేస్తా ఉంది. God honored his servant. దేవుడు తన దాసుని గణపరిచాడు. Today many of you have seen how the funeral service was conducted. There is not even place for the people to stand on the roads and also in the burial ground. కనుక ఇది నా భూస్థాపన కార్యక్రమము సహోదరుడిది ఎంత ఘనంగా జరిగిందనేది మీరు ఎరుగుదురు. సమాధుల తోటలో కావచ్చు, రోడ్ల మీద కూడా మరి మనుషులు కిక్కిరిసి ఎక్కడ మరి కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా ఉండింది. Why God has honored his servant so much? ఎందుకని దేవుడు తన యొక్క దాసుని అంతగా గణపరిచాడు? Because he is a chosen vessel. ఎంచేతంటే ఆయన ఏర్పరచబడినటువంటి పాత్ర. See, what is the meaning of choosing? చూడండి, ఎన్నుకోవటము లేక ఏర్పరచుకోవటం అంటే అర్థం ఏంటి? Oh, when 100 things are there, we may choose 1 or 2 things out of them. చూడండి, 100 సంగతులు ఉన్నాయంటే దాంట్లో 1-2 సంగతుల్ని మనం ఎన్నుకుంటాం. When you go to a shop, మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు, of course Christmas season is coming, you all know. ఈ క్రిస్మస్ అనేది వస్తుంది, మనం అందరం ఎరుగుదాము. Undoubtedly corona has emptied our pockets, but Christmas is giving some ray of hope. ఈ యొక్క కరోనా మరి అనుమానం లేదు, మన జేబులన్నీ ఖాళీ చేస్తుంది. అయితే క్రిస్మస్ వస్తుంది అనేసరికి కొంచెం ఆశ పడుతుంది మరలా. See, when we go to the shop person may show some 10 shirts or 10 pants or 10 sarees. We will not purchase all those things. We will choose 1 or 2 out of them. అండి, మనం షాప్కి వెళ్ళినప్పుడు షాప్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి 10 ప్యాంట్లు షర్ట్లు చూపిస్తాడు, అన్ని కొనం, కానీ దాంట్లో 1-2 కొనుక్కుంటాం. So that is choosing. అంటే అది ఏర్పరచుకోనటము. So in a similar way, though there are crores of people on the earth, అదే విధానములో ఈ భూమి మీద కొన్ని కోట్ల కొలది ప్రజలు ఉన్నా కూడా God has chosen his people. దేవుడు తన ప్రజలను ఆయన ఎన్నుకున్నాడు. I have chosen you, not you. That is John 15:16. యోహాను సువార్త 15:16, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. So that's why you and I are precious in the sight of God. అందుకనే నీవు నేను కూడా దేవుని దృష్టికి ఎంతో ప్రశస్తమైన. All the other pants, all the other shirts which we have rejected, though they are of equal value, yet we will not be very much happy with them, but the one which we have chosen, oh, we will be happy with that. అంటే మిగతా షర్ట్లు కానీ లేక ప్యాంట్లు కానీ అవి సరి సమానంగా ఒకే ధర అయినప్పటికీ కూడా వాటిని బట్టి మనకు అంత సంతోషంగా ఉండదు. ఏవైతే మనం కొనలేదో, ఏదైతే మనం ఎన్నుకున్నామో వాటిని బట్టి ఎంతో సంతోషిస్తాం. If you are a born again child of God, remember, out of the masses, out of the crores of people, the Lord has chosen you means, oh, what a privileged person you and I are. కనుక నువ్వు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి అంటే, రక్షణ పొందినటువంటి వ్యక్తి అవుతే, చూడండి, కోట్ల కొలది ప్రజల మధ్యలో నుంచి దేవుడిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇది. Some time back I was sharing here, he gave one of the 4 names in 1 Peter 2:9, that is the last name is you are peculiar people. కొంతకాలం క్రితం ఇక్కడే వర్తమానం చెప్పాను. 1 పేతురు 2:9లో 4 పేర్లు దేవుని పేర్లకి దేవుడు పెడుతూ చివరిలో ఆ మాట అంటాడు ఏంటంటే, వారు ఆయనకి సొత్తైన జనం అంటాడు, లేక వింతైనటువంటి జనం. What does it mean? దాని అర్థం ఏంటి? In the original language it is, the meaning is you are a priceless beauty or you are a rare beauty. అంటే దాని అర్థం ఏంటంటే, ఆదిమ భాషలో మీరు చాలా అరుదైనటువంటి, చాలా అమూల్యమైనటువంటి,
ఆయనకి మరి మరి చెప్పాలంటే సుందరమైనటువంటి వ్యక్తులు. Yes, you are a rare beauty, గనక- very precious possession to the Lord. కనుక మీరు ప్రభుకి ఎంతో ప్రశస్తమైనటువంటి సొత్తుగా ఉంటున్నారు, అరుదైనటువంటి సుందరమైనటువంటి వ్యక్తులు మీరు. How he has chosen you out of this world. ఏ It is రీతిగా- not with silver and gold. It is not with money. Sacrificing his life, his blood. చూడండి, ఆయన ఈ లోకంలో నుంచి ఏ రీతిగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఏదో వెండి బంగారముల చేత ధనము చేత కాదు, కానీ ఆయన సొంత రక్తమును చెందించడం ద్వారా, ఆ రక్తం ద్వారా మనల్ని సంపాదించుకున్నాడు. Yes, when we are born again, we are chosen, we are purchased by him, and we are so valuable in his sight. కనుక మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో అప్పుడు ఆయన చేత మనము ఏర్పరచబడినటువంటి వారంగా, ఈ ఆయన చేత కొనబడినటువంటి వారుగా, ఆయన సొత్తైన ప్రజలుగా అవుతాం. Your father may be calling you useless fellow, నీ తండ్రి నిన్ను పిలవచ్చు పనికిరానోడని, and by seeing you, you are like a donkey. నిన్ను చూసినప్పుడు గాడిదలాగా ఉన్నావని అంటాడు. But God will not say like that. అది దేవుడు అట్లాగన్నాడు. You are rare beauty. దేవుని దృష్టికి నువ్వు చాలా you are a అరుదైనటువంటి priceless వ్యక్తివి. possession. నువ్వు ఆయన దృష్టికి ఎంతో అమూల్యమైనటువంటి సొత్తు. Brother Timothy was like that. చదువుడు తిమోతి గారు అలాగే. Because I know him for the last 39 years. ఏం చేద్దంటే గత 39 సంవత్సరాలు నేను ఆయన ఎరుగుదును. So many things I have learned from him. ఆయన నుంచి చాలా సంగతులు He is నేర్చుకున్నాను. a precious possession of the Lord. ఆయన దేవునికి ఎంతో అమూల్యమైనటువంటి సొత్తు. That's why God has honored that body. అందుచేతనే దేవుడు ఆ భౌతిక కాయను అంతగా గణపరిచాడు. Not only that, అంతేకాదు, when we are born again, one wonderful thing will happen. మనం తిరిగి జన్మించినప్పుడు ఒక అద్భుతమైన సంగతి It జరుగుతుంది. may be Brother Timothy, it may be Brother Batsing, it may be you, or it may be me. అదొకవేళ తిమోతి గారు కావచ్చు, భక్సింగ్ గారు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, Any child of God. ఏ దేవుని బిడ్డ అయినా. And what will happen? ఏం జరుగుతుంది? God will come and dwell in your body. Your bodies become the temple of God. దేవుడు వచ్చి నీ శరీరము లోపల నివసిస్తాడు గనుక మీ దేహములు దేవుని పరిశుద్ధాత్మక ఆలయం అవుతాయి. Yes, your bodies are temple or the dwelling place of the Holy Spirit. గనక మీ శరీరాలు అవి దేవుని పరిశుద్ధాత్మక నివాస స్థలముగా ఆలయంగా అవుతాయి. The body may be decaying. చూడండి, ఈ శరీరము అది కులిపోయేటువంటి శరీరం, And it may be corrupted. పూర్తిగా చెడిపోయేటువంటి శరీరం ఇది. Even then, అయినా కూడా that body, see, so many people will ask a question. చూడండి, చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు. Anyhow, it is going to become dust. Why to use such costly box, and why to use all the costly sprays on that body? వారు ఏమంటారంటే, ఎట్లాగైనా మట్టిలో పెట్టేస్తాం కదా, అంత ఖరీదైనటువంటి ఆ యొక్క సమాధి పెట్టి చేయించడం ఎందుకు, మరలా దానికి ఆ పర్ఫ్యూమ్లు అవన్నీ కూడా ఎందుకు డబ్బు ఖర్చు అని అంటూ Why ఉంటారు. to spend 50,000, 60,000 rupees or 1 lakh rupees on the box? ఎందుకని ఆ పెట్టి ఖరీదు కొరకు 50,000, 60,000 ఆ రీతికి ఎందుకు దాన్ని ఖర్చు Why to చేయటం, decorate it so much? దాన్ని ఎందుకని అంతగా అలంకరించడం అంటారు. Why you are giving such a value to the dead body? What is the value of a dead body? ఆ మృతదేహానికి ఏం విలువ ఉందండి, దానికి ఎందుకు అంత విలువిస్తున్నారు మీరు అని అంటారు. Within 4 or 5 days, your nails will be it will be going down like that. Your hair will be removed. Even the brain also will be melted. చూడండి, ఒక 4-5 దినాల లోపలే ఆ మట్టిలో కులిపోతా ఉంటారు, వేర్లు అవన్నీ కూడా కలిసి మట్టిలో మరి బయటకు వచ్చేస్తాయి, వెంట్రుకలు ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి వేరైపోతా ఉంటాయి. And for such a body, why to give such value? కనుక అలాంటి దేహానికి, అలాంటి శరీరానికి ఎందుకంత విలువ ఇవ్వాలా? Why we are taking that body? Thousands of people going. ఎందుకని ఆ శరీరం అంటే ఆ యొక్క భౌతిక దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అలా ఘనంగా తీసుకెళ్ళటం ఎందుకు, వేల కొలది ప్రజలు దాన్ని వెంట వెళ్ళటం ఎందుకు? Do you know why? ఎందుకో తెలుసా? God's house it was. God dwelt in that body. అది చూడండి, దేవుని ఆలయము, దేవుడు ఆ దేహములో ఆయన నివసించాడు. Very clearly written in the Bible, your body is the dwelling place of the Holy Spirit. It is not soul or it is not spirit. Your body also. చూడండి, ఇంత స్పష్టంగా దేవుని వాక్యం బైబిల్లో రాయబడింది, మీ దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అందుకని మీ ప్రాణము మీ ఆత్మ ఆలయం కాదు, మీ శరీరము ఆయన ఆత్మకు ఆలయం. That's why it is decaying. We will give more value because God dwelt in that body. అందుచేత అది కుళ్ళు పట్టిపోయేటువంటి శరీరం అయినప్పటికీ కూడా ఆ శరీరములో దేవుడు నివసించాడు కనుక దానికి అంత విలువను మనం ఆరోపిస్తాం. If you see some of the houses or some of the buildings where, for example, our father of the nation, that is Gandhi, dwelt, or great people dwelt, though it is in a dilapidated state, the archaeology people, or what they will do, you should not touch it. It is a heritage structure. It is already broken. Cracks are there. Yet
it is very costly. చూడండి, మనము కొన్ని కట్టడాలు మనం గమనించినప్పుడు చరిత్రాత్మకంగా మరి జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క ఇల్లు కానీ అట్లాంటివి మనం గమనించినప్పుడు అవి అప్పటికే పూర్తిగా పగుళ్ళు వారేసి పూర్తిగా పగులు పెట్టేసి పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా ఇవి చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కనుక దానికి తాకకూడదు, దాన్ని ముట్టకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళ నిబంధనలు పెడుతుంటారు. Why? ఎందుకని? Sometime back a great man dwelt in that. ఎంచేతంటే కొంతకాలం క్రితము ఒక గొప్ప వ్యక్తి ఆ నివాసంలో ఉండినాడు. And what about you and me who are born again people? అలాగన్నప్పుడు తిరిగి జన్మించినటువంటి ప్రజలమైనటువంటి నీ విషయం నా విషయం ఏంటి? In our bodies God dwelt, the creator of heavens and earth. చూడండి, మన శరీరాల్లో భూమి ఆకాశంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు నివసించాడు. Tomorrow somebody may ask you after going to your places, రేపటి దినాన మీ స్థలాలకు వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, అరే ఏంద్రా భాయ్, how much money is wasted? మిమ్మల్ని అడగొచ్చు, సరే ఏంటి అసలు ఇంత మీరు వెళ్ళారు, ఇంత డబ్బంతా కూడా వ్యర్థం చేశారు. 20,000 people came, if one person spends 2,000, 3,000 rupees even for the charges, how much money? Like Judas Iscariot, people will say, why can't they give it to the poor people? 20,000 మంది వచ్చినారు కదా, 20,000 మంది మీద ఒక్కొక్కరు 2,000, 3,000 ఖర్చు అయ్యాయి అనుకోండి, ఒక్కొక్కరి మీద ఎంత డబ్బై ఉంటుందో ఆ డబ్బంతా కూడా మరి యూదా ఇస్కరియోతు లాగా చెప్తారు ఏంటంటే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, దానం చేయొచ్చు కదా అని చెప్తారు. Not because they are having love on the poor people, అంటే పేదల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఉందని కాదు, but to criticize you. అయితే మిమ్మల్ని విమర్శించడానికి అంటారు. So why you are giving value to that decaying body? The reason is God dwelt in that body. గనక ఆ మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయేటువంటి ఆ శరీరానికి ఎందుకంత విలువిస్తామంటే దేవుడు ఆ శరీరంలో నివసించాడు గనక. Not only that, అంతేకాదు, God has taken that body to so many places to proclaim the good news of God. ఆ శరీరాన్ని ఆ దేవుని యొక్క స్వార్థమానం ప్రకటించడానికి అనేకమైనటువంటి స్థలాలకి దేవుడు తీసుకెళ్ళాడు గనక. God used that mouth. దేవుడు ఆ నోటిని వాడుకున్నాడు. Today it may be looking in a different form. ఈ దినాన అది వేరొక రూపంలో కనబడుతుండొచ్చు. God used those hands. దేవుడు ఆ చేతులను ఉపయోగించుకున్నాడు. And God has taken those legs to different places. దేవుడు ఆ పాదాలు లేక ఆ కాళ్ళు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళాడు. And that mouth was used to proclaim the word of God. That's why it is valuable. గనక ఆ నోటి చేత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు దేవుడు దాన్ని ఉపయోగించాడు గనుకే అది చాలా విలువైంది. Are we understanding how valuable we are in the sight of God? కనుక దేవుని దృష్టికి మనం ఎంత విలువైనటువంటి వాళ్ళం అనేది మీరు గ్రహిస్తున్నారా? Not only that, అంత మాత్రమే కాదు, God spoke to that body. దేవుడు ఆ శరీరముతో మాట్లాడాడు. Yes, those ears heard the voice of God. ఆ చెవులు దేవుని స్వరాన్ని విన్నాయి, Isn't it? కదా? The voice of God entered into those ears. That's why they are so valuable. ఆ దేవుని స్వరం ఆ చెవుల్లో ప్రవేశించింది కనుక ఆ శరీరం ఎంతో విలువైంది. Not only that, అంతేకాదు, so many reasons we can tell. చాలా కారణాలు చెప్పొచ్చు. Wherever he went, or as a child of God, wherever you go, the Lord will come with you. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ లేక దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో కూడా వస్తాడు. You are a companion of God. God is a companion to you. కనుక దేవుడు నీతో పాటు ఆయన వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. నువ్వు ఆయనతో కూడా కలిసి వెళ్ళేటువంటి వ్యక్తులుగా అవుతారు. Like friends you are going. అంటే స్నేహితుల్లా మీరు వెళ్తుంటారు. That's why it is so valuable. అందుకని అదంతా విలువైంది. You are touching Lord Jesus Christ while going hand in hand or on shoulder. He may be putting his hand on your shoulder. Yes, when God touches you, when you went with God, how valuable it is. గనక దేవుడు ఆయన నీతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ చేతిలో చేసి లేక నీ భుజం మీద చేసి ఆయన కలిసి వెళ్తా ఉంటున్నారంటే దేవుడు ఆయన నిన్న ఆ రీతిగా తాకుతూ నీ మీద చేసి నడిపిస్తున్నాడు అంటే ఎంత విలువైనటువంటి వ్యక్తి. That's why the Bible says, అందుకనే the death of a బైబిల్ child of God, a saint, is so precious in his sight. ఆయన చేత బైబిల్ రాయబడింది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైంది. Today because our regular youth, they are not there, very few are there. Dear ones who came from different places, you are there. That is the reason why you have come to this place. మరి దినాన మన సామాన్యంగా వచ్చేటువంటి యవనస్తులు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఆయా ప్రాంతాల నుంచి ఈ భూస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి వారు మీరు ఇక్కడ ఉన్నారు. So this evening, in relation to the home call of brother Timothy, and I want to share a little bit, few thoughts from the life of Abraham. కనుక ఈ సాయంకాలము సోదరు తిమోతి మహిమలోని పిలువబడినటువంటి ఆ యొక్క సంగతిని ఆధారం చేసుకొని అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని సంగతులు చూడాలని కోరుతుంటున్నాను. One verse we are going to read from the book of Genesis chapter 25. ఒక వచనాన్ని మనం చదువుకుంటాము, ఆదికాండము 25వ అధ్యాయం.
Genesis 25 ఆది కాండం 25 and verse 8 all together, please. 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. Because still our thoughts are roaming around him. ఎందుకంటే ఇంకా మా తలంపులు ఆయన చుట్టే మరి Of తిరుగులాడుతాం. course, in the years to come, same experience will be there. The thoughts will be roaming around him because we are benefited, we are loved by him. చూడండి, రాబోయేటువంటి దినాల్లో కూడా ఆయన గురించి మనం తలపోసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆయన చేత మేలు పొందాం, ఆయన చేత ఆశీర్వదించబడ్డాం. 25:8 of Genesis all together, please. అందరం కలిసి చదువుకుంటామండి. ఆది కాండం 25:8. Then Abraham gave up the ghost and died in a good old age, an old man and full of years, and was gathered to his తన people. పితరుల యొద్దకు చేర్చబడెను. Genesis 25:8 speaks of the ending of a great life. ఆది కాండం 25:8 ఒక గొప్ప వ్యక్తి యొక్క అంతము, దాని గురించి అక్కడ రాయబడింది. We all know about Abraham. మనందరం ఎరుగుతాం అబ్రహామును గురించి. Abraham was not born in a Christian or God-believing family. అబ్రహాము ఒక క్రైస్తవ కుటుంబంలో గాని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబంలో జన్మించలేదు. Abraham's father Terah is a great idol worshipper, and also the history says he is the manufacturer of idols, and he was selling the idols to other people also. అబ్రహాము తండ్రి తెరహు ఆయనతో గొప్ప విగ్రహారాధికుడిగా ఉన్నాడు. అంతేకాదు చరిత్ర ఏం చెప్తుందంటే విగ్రహములను తయారు చేసేటువంటి వాడు, వాటిని అమ్మేటువంటి వాడని. And this man Abraham also was born in such a family, and almost for a lengthy period of 75 years he never knew who is the true God. కనుక అబ్రహాం కూడా అలాంటి కుటుంబంలో జన్మించాడు. కనుక 75 సంవత్సరాల కాలం వరకు కూడా ఆయన నిజమైనటువంటి దేవుడు ఎవరో ఎరగనటువంటి స్థితిలో ఉండినాడు. And he is a person chosen from pagan people, from Gentile background. కనుక ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఒక అన్య వెనుక చరిత్రలో నుండి ఆయన అన్యజనుల నుంచి ఏర్పరచబడినటువంటి వ్యక్తి. And such a man became the father of faith. అలాంటి వ్యక్తి గమనించినప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. If you see in our assemblies also, చూడండి, మన సమాజాల్లో కూడా మనం గమనించినప్పుడు Brother Batsing also, he is from a pagan background. సార్ బక్సింగ్ గారిని మనం చూసినప్పుడు ఆయన కూడా అన్య కుటుంబం నుంచి వచ్చిన His వాడు. parents were not worshipping the true and living God. ఆయన తల్లిదండ్రులు నిజమైనటువంటి మరి సజీవుడైన దేవుని ఆరాధించలేదు. And same is the case with Brother Timothy also. అదే రీతిగా సోదరుడు తిమోతి గారి విషయం కూడా సత్యమే. And his parents are from pagan or Gentile background. ఆయన తల్లిదండ్రులు కూడా మరి అన్యజనులలో చరిత్ర చెందినటువంటి వారి. They were not worshipping the living and true God. వారు సజీవుడైనటువంటి నిజ దేవుని ఆరాధించేవారు కాదు. And Abraham was also like that. అబ్రహాము అలాంటి వాడే. And God has chosen him, and from a very, very idol worshipping background. దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నప్పుడు ఎంతో విగ్రహారాధనతో నిన్నటువంటి వెనక చరిత్రలో నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు. And 100 years he worked in the life of Abraham. అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల వరకు కూడా దేవుడు కార్యం చేస్తూ As వచ్చాడు. we were singing, little by little, day by day, the Lord was transforming him. కనుక మనం ఇందాక పాడుతా వచ్చినట్లుగా అనుదినము కొద్దిగా ఆయన మార్పు అనేటువంటిది కలుగు చేస్తూ వస్తున్నాడు. God has transformed him as the father of the faith, and he called him as the friend of God. దేవుడు ఆయనను ఏ రీతిగా మార్పు చెందజేశాడంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు. అంతేకాదు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. We can tell the same thing almost about our dear brother. మన ప్రియ సహోదరుని గురించి కూడా దాదాపుగా అవే మాటలు మనం చెప్పుకోవచ్చు. What I believe is, చూడండి, నేను నమ్మేది ఏంటంటే in our assemblies, maybe in the entire world, I am telling, మన సమాజాల్లో బహుశా ప్రపంచం అంతట్లో నేను చెప్పేది ఏంటంటే nobody shared his testimony as many times as Brother Timothy shared. సోదరు తిమోతి గారు తన సాక్ష్యాన్ని పంచుకున్న పర్యాయాలు ఏ ఒక్కరు కూడా అన్నిసార్లు పంచుకొని లేరు అనుకుంటా. I translated him, maybe Telugu to English, or otherwise also I heard him, or every occasion he was talking about his testimony. కనుక నేను చాలాసార్లు ఆయన తెలుగులో చెప్తా ఉంటున్నప్పుడు ఇంగ్లీష్లో తర్జుమా చేసే సాక్ష్యాన్ని, అంతేగా చాలాసార్లు ఆయన తెలుగులోనే చెప్తుంటున్నప్పుడు కూడా మరి సాక్ష్యాన్ని వింటా వచ్చి అనేక సార్లు ఆయన అన్ని సందర్భాల్లో సాక్ష్యం చెప్పేవాడు. Almost in every marriage he conducted. ప్రతి వివాహం ఈ వివాహం ఆయన జరిపించిన దాంట్లో ఖచ్చితంగా సాక్ష్యం చెప్పేవాడు. Because the people who gather, who attend the marriage will be from different backgrounds. ఏం చేతంటే వివాహానికి హాజరయ్యేటువంటి వారు ఆయా వెనుక చేతుల నుంచి వచ్చేటువంటి వారు కనుక All are not your relatives, your friends will be there, and your colleagues will be there. ఎంచేతంటే అందరూ మీ బంధువులే కాదు, మీ స్నేహితులు వస్తూ ఉంటారు, మీతో కలిసి పనిచేసే వారు Your వస్తుంటారు, neighbors will be there. మీ ఇరుగు పొరుగు వారు ఉంటారు. So, if you invite Brother Timothy to perform your marriage,
undoubtedly he will be sharing his testimony. గనక సోదరు తిమోతి గాని మీ వివాహం జరిపించడానికి కొరకే పిలిచారనుకోండి, ఖచ్చితంగా ఆయన తన సాక్ష్యం దాంట్లో చెప్తాడు. And also if it is a Thanksgiving meeting or a birthday meeting, sometimes it may become a death anniversary or some people, some meeting. See, he used to share his testimony. కొన్నిసార్లు కృతజ్ఞత కోడిక కావచ్చు, చిన్న గృహ కోడిక కావచ్చు, జన్మదినం సందర్భంగా కొన్నిసార్లు మరి ఒక వ్యక్తి చనిపోయిన దాన్ని బట్టి జ్ఞాపకార్థం అని కొందరు పెట్టుకుంటారు. ఎక్కడ పిలిచినా కూడా ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్తా ఉండేవాడు. That shows that he is from a Gentile background. ఇదేం చూపిస్తుంది అంటే ఆయన సాక్ష్యంలో ఆయన అన్ని వెనుక చరిత్రలో నుంచి రక్షణ పొందాడు. But the Lord has taken him. The Lord will take you and I to teach us in a very harsh way, very hard way, to teach us the lessons of faith and the lessons of obedience. చూడండి, దేవుడు ఆయనని ఏర్పరచుకున్నప్పుడు కానీ నిన్ను ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆ విధేయత అనేటువంటి పాఠం నీకు నాకు నేర్పించడానికి కొరకై చాలా కఠినమైనటువంటి ఆ ప్రయోగం గుండా, ఆ అభ్యాసం గుండా తీసుకెళ్తాడు. See the life of Abraham. అబ్రహామిక జీవితాన్ని How many difficulties he faced. ఎన్ని కష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు. Not like you and me. నీ వల్లే నా వల్ల కాదు. The very call of Abraham involved a great sacrifice and separation. చూడండి, అబ్రహాం యొక్క పిలుపు విషయంలో చూసినప్పుడే ఆ గొప్ప ఆయన వేరుగా అవటం కానీ గొప్ప క్రయం చెల్లించే దాంట్లో ఉంది. Leave your country. నీ మీ దేశంను విడిచిపెట్టు. Leave your kindred. మీ యొక్క స్వజనులను విడిచిపెట్టు. Leave your father's house. నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు. Is it easy? అదంత సులువా? Today you can keep your money in your own village and with ATM card you can draw anywhere in the whole world. చూడండి, ఇది మీ డబ్బులు మీ సొంత ఊర్లో మీరు దాచుకున్న ప్రపంచంలో మీరు ఎక్కడెళ్ళా కూడా ATM కార్డు ద్వారా వాటిని మీరు తీసుకోవచ్చు. But what about Abraham? అయితే అబ్రహాం మాట ఏంటి? First of all, the currency was not there. Their properties, their fields and their flocks. చూడండి, ఆ దినాల్లో ఈ డబ్బు రూపాయలు కానీ ఇట్లాంటివి ఆ దినాలు లేవు గనక వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతా కూడా భూములు, వారికి ఉన్నటువంటి పశు సంపద అవి మాత్రమే. So leaving the country means leaving your property. You have to leave your lands, isn't it? గనక నీ దేశాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు నీకు ఉన్నటువంటి భూములు కానీ ఆస్తిని అంతటిని విడిచిపెట్టమన్నట్టే. Because of that call, a rich man has become poor. చూడండి, ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ పిలుపుని బట్టి ఒక ధనవంతుడు దరిద్రుడు అయ్యాడు. But when we see the life of Abraham, he has enjoyed what all the best things the Lord can offer unto him. అయితే అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆయనకి ఇవ్వగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి సంగతులన్నింటినీ ఆయన జీవితంలో ఆయన అనుభవించాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Though you leave something because of the call of God, you are not a loser. With interest God will pay. కానీ చూడండి, దేవుడు నిన్ను పిలిచినప్పుడు దాన్ని బట్టి నువ్వు ఏదైనా కోల్పోయినట్లు, ఏదైనా విడిచిపెట్టేసావని అనుకుంటున్నప్పుడు దాన్ని బట్టి ఏం చింతించదు. ఏం చేద్దంటే దేవుడు వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేస్తాడు. We are going to see some of the lessons from the life of Abraham for our own benefit and preparation. మన సొంత మేలు కొరకై, మన యొక్క సిద్ధపాటు కొరకై అబ్రహాం జీవితం నుంచి కొన్ని సంగతుల్ని మనం చూసుకుంటాం. We are going to consider some of the important lessons from verse 8. 8వ వచనంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలని మనం నేర్చుకుంటాం. And mainly we are talking about the home call of our dear brother. ప్రాముఖ్యంగా మన ప్రియ సహోదరుడు ఆయన చిరగృహానికి పిలువబడటం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. What God is going to say when we leave this world. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళే సమయంలో దేవుడు ఏమి చెబుతాడు? What the other people will say about our life when we leave this world. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఇతరులు మన గురించి ఏమంటారు? In verse 8 it is written at the end, he was gathered to his people. 8వ వచనం చివర్లో రాయబడింది అక్కడ, ఆయన తన పితరుల యొద్దకు చేర్చబడెను. When a believer leaves this world, ఒక విశ్వాసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు you may be asking a question. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. In the youth meeting why you are talking about death and all these things? We are young people. మేము యవనస్తులం కదా, ఈ యవనస్తుల కోడికలో ఇక చావు మరణాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని. Death is not respecter of your age. చూడండి, మరణం అనేది నీ వయసును చూసి వచ్చేది కాదు, పక్షపాతం లేదు దానికి. Last night we have seen గత రాత్రి చూసాం, a little child of 7 days can die. David's son died. ఒక 7 దినముల చిన్న బిడ్డ మరణించవచ్చు. దావీదుకు పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ చనిపోయారు. An young man can die. యవనస్తుడు చనిపోవచ్చు. There is no guarantee that you are going to become old one day.
ఒక దినాన నువ్వు వృద్ధుడు అయ్యాకే చనిపోతావు అనేటువంటి నమ్మకం ఏం లేదు కదా. That's why we must be prepared all the time. అందుకని ఏ సమయంలోనైనా మనం సిద్ధపడి ఉండాలి. So when a believer leaves this world, generally people will ask 3 questions. కనుక ఒక విశ్వాసి లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మామూలుగా 3 ప్రశ్నలు అడుగుతారు. What are they? అదేంటి? How he lived. ఆయన ఎలా బ్రతికాడు. Secondly, రెండోది how he died. ఆయన ఎలా చనిపోయాడు. And thirdly, మూడోది how he loved God because he is a believer. ఆయన విశ్వాసి కనుక దేవుని ఆయన ఎలాగనో ప్రేమించాడు. What is the degree of his loving? ఆయన ప్రేమించినటువంటి పరిమాణం ఎంతగా ప్రేమించాడు. So on 3 important points people will inquire. కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఆధారం చేసుకుని ప్రజలు విచారిస్తారు. Number 1 is మొట్టమొదటిది how he lived. ఆయన ఎలాగ బ్రతికాడు. That is living. అంటే ఆయన జీవించిన విధానం. Secondly, రెండోది how he died. ఆయన ఎలాగ మరణించాడు. That is leaving. He is not living but leaving. అంటే ఈ లోకం విడిచి వెళ్ళటం. And thirdly, మూడోది how he loved God. ఆయన దేవుని ఎలాగనా ప్రేమించాడు. That is loving. అంటే ప్రేమించడం. So 3 important questions: living, leaving, loving. కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు: జీవించుట, తర్వాత మరణించుట, అటు తర్వాత ప్రేమించుట. And now we all know about Abraham. మనందరికీ తెలుసు అబ్రహామును గురించి. And what type of life he lived. ఆయన ఏ రకమైన జీవితాన్ని జీవించాడు. And what type of life you and I have to live. నీవు నేను ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. First of all, in the life of Abraham, how he lived, I will talk to you about 3 important things. అబ్రహాము జీవించిన జీవితాన్ని గురించి ప్రాముఖ్యంగా 3 సంగతుల్ని మీ దృష్టికి తీసుకొస్తా. The life of Abraham was a life of faith. అబ్రహాము జీవితము విశ్వాసంతో నిండిన జీవితం. Every day life of Abraham was based on faith. అబ్రహాము జీవితం ప్రతి దినము విశ్వాసాన్ని ఆధారం చేసుకొని జీవించాడు. Every step he took speaks of his faith. ఆయన వేసినటువంటి ప్రతి అడుగు ఆయన విశ్వాసాన్ని గురించి How మాట్లాడుతుంది. can we say? మనం ఎలాగ చెప్పొచ్చు? His faith is not declared by him. Others talked about the faith of Abraham. అబ్రహాము విశ్వాసాన్ని గురించి ఆయన చెప్పుకోవటం కాదు, ఇతరులు ఆయన విశ్వాసాన్ని గురించి చెప్పారు. Abraham has never told, I am a faithful man, I am a great giant of faith. Never told. All the time, all other people, including God, talked about the faith of Abraham. Abraham never talked about his faith. అబ్రహాం ఎన్నడూ కూడా తన జీవితంలో నేను విశ్వాసం కలిగినటువంటి వ్యక్తినని, నేను విశ్వాస వీరునని కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇతరులే ఆయన విశ్వాసాన్ని గురించి కొనియాడారు. చివరికి దేవుడు కూడా ఆయన విశ్వాసాన్ని గురించి ప్రశంసిస్తాడు. In the New Testament, Paul writing means the Holy Spirit is giving the testimony in the book of Hebrews. కొత్త నిబంధనలో మరి చూసినట్లయితే దేవుడు అంటాడంటే అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుని మాటలు ఇలాగ ఉన్నాయి. Even in the Old Testament, పాత నిబంధనలో కూడా yes, some of the people like Habakkuk and others, they talked about the faith, keeping Abraham in their mind. వారు మరి హబక్కుక్ గాని మిగతా వారు ఆ అబ్రహామును వారు దృష్టిలో పెట్టుకొని విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. Always remember, ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, with faith, if you leave your life in the hands of God, it will revolutionize your life. చూడండి, నువ్వు విశ్వాసం చేత జీవిస్తూ నీ జీవితాన్ని దేవుని చేతిలోకి అప్పగించినప్పుడు నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు జరుగుతుంది. Many times we will be having a little faith. అనేక పర్యాయాలు మనము అల్ప విశ్వాసం కలిగి In the ఉంటాం. faith there are so many degrees, isn't it? చూడండి, విశ్వాసంలో కూడా కొన్ని శ్రేణులు ఉన్నాయి. If you read the Bible, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు no faith. విశ్వాసము లేకపోవటం, So that Viswasam word will be there, it will not be there. No faith. విశ్వాసం అనే పదము ఉన్నప్పుడు కూడా విశ్వాసము లేకపోవటం. And secondly, రెండవది little faith. అల్ప విశ్వాసం. Lord addressed Peter, O ye of little faith. అక్కడ చూడండి, ఓ అల్ప విశ్వాసులారా అని పేతురుని శిష్యులతో దేవుడు And అంటాడు. on some occasions the Lord addressed, you are having strong faith. మరి కొన్ని సందర్భాల్లో ప్రభు అంటాడు కదా, మీరు బలమైన విశ్వాసం కలిగిన And వారు. in some occasions he said it is great faith. కొన్ని సందర్భాల్లో కొందరితో అంటాడు గొప్ప విశ్వాసం. And in some occasions he says that, like Stephen and other cases, full of faith. మరి కొన్ని సందర్భాల్లో స్టెఫెన్ విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయాల్లో విశ్వాసముతో పూర్తిగా నింపబడిన వాడు, నిండుకొనినటువంటి వాడై, full of faith. అంటే ఆ విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు. What I want to tell is there are degrees of faith in the Bible. అంటే నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో విశ్వాసం యొక్క మరి శ్రేణులు ఎంత గొప్పగా ఉంటుందని అది But ఉంటుంది. if you are having faith and if you leave your life in the hands of God with that faith,
that will revolutionize your life. చూడండి, నువ్వు విశ్వాసం కలిగినటువంటి వాడు జీవిస్తూ నీ జీవితాన్ని ఆ విశ్వాసం చేత దేవుని చేతికి అప్పగించి బ్రతుకుతే అది జీవితంలో మహత్తరమైనటువంటి మార్పును కలుగజేస్తుంది. Such faith not only in super saints like Abraham, even you also can exercise. చూడండి, ఈ విశ్వాసం అనేటువంటిది గొప్ప ఆత్మీయమైనటువంటి వ్యక్తులు అబ్రహాం మాత్రమే కాదు, నీవు కూడా అభ్యాసం చేయొచ్చు. So how he lived? ఆయన ఎలాగను జీవించాడు? The first thing is he lived, his life was full of faith. మొదటి సంగతి, ఆయన జీవించటము ఆయన విశ్వాసంతో నిండుకున్న వాడే జీవించాడు. And the second thing how he lived, రెండవ సంగతి ఎలాగ జీవించాడంటే his following, how he followed the Lord. ఆయన దేవుణ్ణి వెంబడించటం ఎలా వెంబడించాడు. In 11:9 of Hebrews it is written, హెబ్రీ 11:9 రాయబడింది, he was living in tabernacles, that is the tents. ఆయన గుడారములలో జీవించేవాడు అని రాయబడింది. What does it mean? దాని అర్థం ఏంటి? Always on the move. అంటే ఎప్పుడు కదిలి తరలి ముందుకెళ్తా ఉంటాడు. Always walking under God's direction. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నడుపుదల క్రింద నడుచుకుంటూ వెళ్ళేవాడు. Suppose if God asked him to go to Bethel, he has gone to Bethel. దేవుడు ఒకవేళ బేతేలుకి వెళ్ళమని చెప్పినప్పుడు బేతేలుకి వెళ్తాడు. No, not Bethel. Now you go to Beersheba. He went to Beersheba. బేతేలు కాదు, బెర్షెబాకి వెళ్ళంటే బెర్షెబాకి వెళ్ళాడు. So in other words, not his will, but he was under the will of God. అంటే వేరొక మాటలో ఆయన చిత్తం కాదు, దేవుని చిత్తం కింద ఉండి నడిపించబడ్డాడు. Totally he has given his self will to the will of God. సంపూర్ణంగా ఆయన తన సొంత చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. Nowhere he has chosen his own will to stay. ఆయన ఎక్కడ కూడా ఆయన ఎక్కడ జీవించినా కూడా సొంత చిత్త ప్రకారంగా ఆయన ఎక్కడ ఉండలేదు. Suppose if you build a wonderful house, ఉదాహరణకి ఒక అద్భుతమైనటువంటి ఈ గొప్ప మంచి ఇల్లు కట్టుకున్నావు, what does it mean? దాని అర్థం ఏంటి? You want to stay there permanently, isn't it? అక్కడ ఆ పక్కాగా ఇల్లు కట్టుకున్నావంటే ఎప్పటికక్కడే ఉండిపోవాలని నీ ఉద్దేశం. Though you are rich, you are living in tents means? ఒకవేళ నువ్వు ధనవంతుడు అయి ఉండి కూడా డేరాల్లో ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? What does it mean? దాని అర్థం ఏంటి? Anytime I will move away from this place. దాని అర్థం ఏంటంటే ఏ సమయంలో అయినా ఈ స్థలాన్ని విడిచి నేను వెళ్ళిపోతాను. I do not know when I am going to hear the voice of God to depart from this place. I am ready. Only it is a tent. ఎప్పుడు దేవుని స్వరం వినబడుతుందో నాకు తెలియదు. దేవుని స్వరం వినబడగానే నేను వెళ్ళిపోవాలి. ఇది కేవలం డేరా మాత్రమే. Secondly, not only his life was a life of faith, it was a life of following. కనుక మొదటిదిగా ఆయన జీవితము విశ్వాసముతో నిండుకున్న జీవితం. రెండవది ఆయన జీవితము దేవుని వెంబడించిన జీవితం. And when you hand over your own will to the will of the Lord, I tell you from the scriptures and also from my own life, what can I tell is, such handing over, such life always ends up in the right place. కనుక ఎప్పుడైతే నీ సొంత చిత్తాన్ని దేవుని చేతుల్లోనికి అప్పగించి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తావో, నేను చెప్పే సంగతి ఏంటంటే నీ జీవితం ఎప్పుడు సరైనటువంటి స్థలంలోనే సరైనటువంటి స్థానంలోనే ఉంటుంది. When he leads you, the destination is assured. ఎప్పుడైతే దేవుడు నిన్ను నడిపిస్తాడో గమ్యస్థానం ఖచ్చితంగా చేరుకుంటావు. John the Baptist, he was preaching in the wilderness. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఆయన ప్రకటిస్తూ What is there in the wilderness? అరణ్యంలో ఏముంటుంది? Not even a single fellow is there. అరణ్యంలో కనీసం ఒక మానవుడు ఒక్కడు కూడా ఉండడు. But if you read Luke 3:2, అయితే లూకా 3:2 చదివితే, because he is a man in the will of God. ఆయన దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి గనుక. And who has gone there? అక్కడికి ఎవరు వెళ్ళారు? Who has gone to the wilderness? అరణ్యంలోనికి ఎవరెవరు వెళ్ళారు? Chapter 3 verse 2. 3:2 అండి లూకా. Ananias and Caiaphas being the high priest, the word of God came unto John the son of Zacharias in the wilderness. చూడండి, అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడిన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. ఏమొచ్చింది? అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి త్రాసుపాము వచ్చిందని ఉందా? అరణ్యంలో ఉన్న యోహాను దగ్గర త్రాసుపాము వచ్చిందా? లేకపోతే తేళ్లు వచ్చినాయని ఉందా? లేక తేళ్లు వచ్చాయనుందా? లేకపోతే ఏలియా లాగా కాకి రొట్టె తెచ్చిందని ఉందా? లేక ఏలియాలే కాకులు రొట్టెలు తీసుకొచ్చానుందా? నో, లేదు. The very word of God came to John in the wilderness because he was in the will of God. చూడండి, యోహాను దేవుని చిత్తములో ఉన్నాడు గనక ఆయన అరణ్యములో ఉన్నా కూడా దేవుని వాక్యమే ఆయన ఎదుకు వచ్చింది. In the beginning was the word. The word was with God and the word was God. John 1:1. యోహాను 1:1 ఆది యందు దేవుడు ఉండెను,
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని So the రాయబడింది. same God came to, the word of God came means Lord Jesus Christ came to the wilderness. అంటే అదే వాక్యమైన ఎదుకు వచ్చిందంటే అరణ్యములో ఆ వాక్యమైనటువంటి దేవుడు యేసు ప్రభు ఆయన ఎదుకు వచ్చాడు. Not only that, అంతేకాదు in verse 12, 12వ వచనములో 3:12. 3:12 Luke's gospel, లూకా 3:12 సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి where they have come, ఎక్కడికి వచ్చారు వాళ్ళు? they have come to the wilderness. వారు అరణ్యంలోకి వచ్చారు. The publicans came. సుంకరులు వచ్చారు. Verse 14, 14 సైనికులను మేమేమి చేయవలని అతను అడిగిరి. they came to the wilderness and they are asking, the soldiers are coming. సైనికులు ఆ అరణ్య ప్రాంతానికి వచ్చి అడుగుతున్నారు ఏం చేయాలి మేము. Who are those soldiers? ఎవరి సైనికులు? The Roman soldiers. రోమా సైనికులు. Because during the days of John the Baptist, Romans were under rule. ఎంచేతంటే బాప్తిస్మిచ్చి యోహాను దినాల్లో రోమీయులు పరిపాలిస్తున్నారు. This is what will happen ఈ సంగతే జరుగుతుంది. when you hand over your will unto the will of the Lord. ఎప్పుడైతే నీ స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో, Where he leads, if you go, the fruit will be sure. ఎప్పుడైతే ఆయన నడిపించినటువంటి స్థలానికి నువ్వు వెళ్తావో నిశ్చయంగా అక్కడ ఫలాన్ని అనుభవిస్తావు. To the wilderness Jesus Christ went, publicans went, soldiers went, wonderful ministry was taken up. చూడండి, ఇక్కడ ఆ అరణ్య ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు వాక్యం వెళ్ళిందంటే యేసుప్రభు వారు వెళ్ళారు, అంతేకాదు సుంకరులు వెళ్ళారు, సైనికులు వెళ్ళారు. గొప్ప అద్భుతమైనటువంటి ఒక పరిచర్య అక్కడ అరణ్యంలో జరుగుతూ వచ్చింది. That's why wherever the Lord led Abraham, he followed the Lord. That's why wherever he went, he was prosperous. చూడండి, అబ్రహాము మరి మనం చూసినప్పుడు దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని చిత్తంలో ఉన్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వరదిల్లాడు. His life was a life of faith and secondly a life of following. ఆయన జీవితము విశ్వాసము కలిగినటువంటి జీవితము, రెండవదిగా దేవుణ్ణి వెంబడించిన జీవితం. And the third thing about his life is it was a life of favor. Always he received the favor of the Lord. ఆయన జీవితానికి సంబంధించిన మూడో సంగతి ఏంటంటే దేవుని దయ పొందినటువంటి జీవితం. ఎల్లప్పుడూ దేవుని దయ పొందుతూనే వచ్చాడు. When you walk in faith and when you follow where he leads, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నడుచుకుంటావో, ఆయన నడిపించినటువంటి స్థలానికి వెళ్తావో, abundant blessing will be there. సమృద్ధి అయినటువంటి దీవెనలు వస్తాయి. See the life of Abraham. అబ్రహాం జీవితం చూడండి. Financially he was very sound. ఆర్థిక పరంగా ఆయన చాలా ధనవంతుడిగా ఉండినాడు. Very rich it is written in chapter 13 of Genesis. ఆదికాండం 13వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే అతడు బహుధనవంతుడుగా ఉంటున్నాడు. Not only that, అంతేకాదు in 14th chapter when we see militarily also he is very strong because with few people he has defeated the 4 kings. చూడండి, 14వ అధ్యాయం ఆదికాండం చూసినప్పుడు సైనిక పరంగా కూడా ఆయన చాలా బలం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే కొద్ది మంది తీసుకెళ్లి 4 రాజుల యొక్క సైన్యాన్ని ఓడించాడు. They are not trained soldiers, they are the servants in his house. వాళ్ళు తర్ఫీదు పొందినటువంటి సైనికులు కాదు, ఇంటిలో పెరిగినటువంటి వారు ఇక పని వాళ్ళు. So he enjoyed the favor of God financially, militarily and physically also. చూడండి, ఆయన దేవుని యొక్క దయను పొందాడు. ఏ రీతిగా అంటే ఆర్థిక పరంగా, అంతేకాదు సైనిక బలం పరంగా, అంతేకాదు శరీర రీతిగా కూడా దేవుని బలాన్ని ఆయన శరీరంలో అనుభవించాడు. How he became strong physically? ఏ రీతిగా ఆ భౌతికంగా శరీరంలో బలం పొందాడు ఆయన? Yes, we can see in the birth of Isaac. And his body was filled with the power of resurrection. ఆ ఇస్సాకు జన్మ విషయంలో మనం ఎరుగుతాం కదా, ఆయన శరీరంలో పునరుద్ధాన శక్తి నింపబడింది. Who expected that Abraham will give birth? When the Lord said like that, Abraham laughed and Sarah also laughed. That's why what God said, put the name laughter only to your son. Isaac means laughter. కనుక ఎవరు ఊహించి ఉంటారు అబ్రహాంకు కుమారుడు జన్మిస్తాడని? ఆ మాట దేవుడు చెప్పగానే అబ్రహాము నవ్వాడు, శారాయి నవ్వింది. కనుక దేవుడు ఏం చెప్పాడంటే ఆ పుట్టబోయేటువంటి బిడ్డకు నవ్వు అనే పేరు పెట్టండి అన్నాడు. Isn't it? Abraham laughed. అబ్రహాం నవ్వాడు, Sarah laughed. శారా నవ్వింది. But that's why God has given the name laughter. అందుకని ఆ బిడ్డకు దేవుడు పేరు పెట్టాడు ఏంటంటే నవ్వు అని. How both of them got power physically? ఈ ఇద్దరికి వారి శరీరాల్లో బలం ఎక్కడి నుంచి They వచ్చింది? had that faith and they followed the Lord, and that's why they found the favor in their body. చూడండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని చిత్త ప్రకారంగా ఆయన వెంబడించారు కనుక వారి శరీరములో దేవుని దయను అనుభవించారు. Financially Abraham was sound. ఆర్థిక పరంగా అబ్రహాం బలంగా ఉన్నాడు. Militarily Abraham was sound. సైనిక పరంగా కూడా ఆయన ఎంతో బలం కలిగిన వ్యక్తి. Physically he was very sound. He lived for 175 years. ఆయన భౌతికంగా అంటే శరీర రీతిగా కూడా చాలా బలం కలిగినాడు. 175 సంవత్సరాలు బ్రతికాడు. And above all spiritually he is very sound.
sound. అన్నిటికంటే ఎక్కువగా ఆత్మీయంగా చూసినట్లయితే చాలా ఐశ్వర్యవంతుడు. What a wonderful man of God Abraham was. అబ్రహాము ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడు. That's why it is written in 24:1 of Genesis, God blessed Abraham in all areas of his life. అందుచేతనే మనం గమనించినప్పుడు ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనములో అబ్రహామును గురించి రాయబడినటువంటి మాట అక్కడ ఏంటంటే, అబ్రహాము అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. You tell anything, God blessed Abraham. మీ ఏ విషయమైనా చెప్పండి, దేవుడు అబ్రహాం దీవించాడు. A life lived for the Lord never lacks God's blessings. చూడండి, దేవుని నిమిత్తమై జీవించినటువంటి ఒక జీవితానికి ఎప్పుడు కూడా దేవుని సదుపాయాలు తక్కువ కావు. He may not give you what all you ask and what all you want, but undoubtedly God will give you what all are necessary. నువ్వు ఏదైతే అడుగుతావో లేక నువ్వు ఏదైతే కావాలని అంటావో అవన్నీ దేవుడికి అనుగ్రహించడు, కానీ నిశ్చయంగా నీకు ఏదైతే అవసరమో వాటిని దేవుడు నీకు ఇస్తాడు. You lack nothing. నీకు ఏ కొదవ ఉండదు. I will lead them to the green pastures. I will lead them to the living waters. You know, Psalm 23 verse 2. కనుక మీకు తెలుసు కదా, ఆయన అంటాడు, పచ్చిక గల చోట్ల నేను వాటిని నడిపిస్తాను, అంతేకాదు శాంతికరమైనటువంటి జీవజలాల యుద్ధకు నడిపిస్తానని. కీర్తన 23:2 మీరు ఎరుగుదురు. What all you need God will surely give. నీకు ఏదైతే అవసరమో నిశ్చయంగా దేవుడు వాటిని నీకు ఇస్తాడు. Yes, that is the favor of the Lord. చూడండి, అది దేవుని దయ. So these 3 lessons we can learn from the life of Abraham. అబ్రహాం జీవితం నుండి ఈ 3 పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. How he lived? ఆయన ఎలా జీవించాడు? He lived with faith. విశ్వాసంతో జీవించాడు. He lived following the Lord. దేవుని వెంబడిస్తూ జీవించాడు. He lived finding favor with the Lord in all areas of his life. ఆయన జీవితంలో అన్ని విషయంలో కూడా దేవుని దయ పొందిన వాడై దీవించాడు. And secondly, రెండవదిగా how he died. ఆయన ఎలాగ మరణించాడు. Yes, why I am telling is all these things we can see in the life of our dear brother Timothy. Even you can exercise the same thing in your life. I can exercise in my own life. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంగతులన్నీ కూడా మా ప్రియ సోదరుడు తిమోతి గారి జీవితంలో మనం చూసాం. నా జీవితంలో కూడా దాన్ని మనం కార్యసాధకం చేసుకోవచ్చని. Secondly, రెండవ సంగతి, how he died. అబ్రహాం ఎలాగ మరణించాడు. That is leaving the world. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం. Here it in verse it is written. ఇక్కడ వచనంలో రాయబడింది In Genesis 25:8. ఆదికాండము 25:8లో He gave up the ghost. అక్కడ రాయబడింది ప్రాణము విడిచి మృతి పొంది. In English, he gave up. He gave. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. The moment when Lord asked him, will you give your life? Yes, I am ready. He gave up the life. There is no resistance. దేవుడు ఆయనని నీ ప్రాణాన్ని అప్పగిస్తావా అని అడిగినప్పుడు ఇస్తామన్నప్పుడు ఆయన వెనుకాడలేదు, వెంటనే తాను అప్పగించేశాడు. How he died? ఆయన ఎలా చనిపోయాడు? He died with readiness. All the time he was ready. సిద్ధపాటు కలిగిన వాడై మరణించాడంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండినాడు. He never struggled to stay in this world. ఈ లోకంలోనే ఉండిపోవాలి అనేటువంటి పోరాటం ఎన్నడూ ఆయనలో లేదు. Always ready to go. ఎల్లప్పుడూ కూడా వెళ్ళిపోవాలనేటువంటి సిద్ధపాటు. If you want to stay in this world, then what will happen? There will be struggle. And we will be running to the hospital. We will going. I am not telling that you should not go to the hospital. If you won't go to the hospital, how the doctor will live? కనుక You may die or live. That is a different story. But the doctor has to live. కనుక చూడండి, ఈ లోకంలో నేను జీవించాలనే తాపత్రయం ఉన్నప్పుడు నువ్వు ఇంకా దీని కొరకే పోరాడుతూ ఉంటావు. పోరాటం ఉంటుంది. ఆసుపత్రులకి వాటికి వెళ్తాను. ఆసుపత్రికి వెళ్ళొద్దని కాదు, కానీ ఆసుపత్రికి నువ్వు వెళ్ళకపోతే డాక్టర్లు ఎలాగ బతుకుతాను? So much donation they are paying for the MBBS seat or MD MS seat. And how they are going to get that money? కనుక చాలా ఎంబీబీఎస్ సీట్ కొరకు కావచ్చు, ఎండి చేయడానికి కావచ్చు, చాలా డబ్బు ఖర్చు పెడతారు. ఆ డబ్బంతా తిరిగి ఎట్లా సంపాదిస్తారు వాళ్ళు? The corona became a boom to the doctors. ఈ కరోనా అనేది డాక్టర్లకి అదృష్టంగా మారింది. Whether you are having coronavirus or not, they are first of all they are taking you and you pay 75,000. You pay 1 lakh. Even to give your dead body they are demanding. కనుక నీ కరోనా ఉన్నా లేకపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళగానే 75,000 ముందు కట్టండి, ₹1,00,000 కట్టండి అని చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు కట్టమంటారు. A person who is ready to die, let the corona attack, anything attack. See what will happen? Nothing. కనుక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, కరోనా రావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం భయపడ్డాడు. One day God must have asked Abraham, yes, come on. He gave so freely. It is written, he gave up the ghost. ఒక దినాన్ని అబ్రహాం దేవుడు అంటాడు, అబ్రహాం వచ్చేసే అని చెప్పినప్పుడు అక్కడ రాయబడింది, అబ్రహాము ఆయన తన ఆత్మను అప్పగించేశాడు, దేవునికి ఇచ్చేశాడు. Yes, when the time came to cross out to next life,
He was ready. ఆయన తర్వాత ఈ లోకము తర్వాత ఉన్నటువంటి జీవితానికి దాటి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆయన ఎంతో సిద్ధంగా ఉండినాడు. Always looking for the city, Hebrews 11:10. హెబ్రీ 11:10 ఉంది కదా, ఎల్లప్పుడూ ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు చూశాడు ఆయన. That's why there is no struggle in giving up his ghost. అందుకనే ఆయన ప్రాణము అప్పగించే విషయంలో ఆయన లోపల ఏ పోరాటం లేదు. Why? ఎందుకు చేత? He knew very well Sarah is waiting there. ఆయనకు బాగా తెలుసు అక్కడ షారా ఎదురు చూస్తుందని. What Sarah would have said? షారా ఏమని ఉంటుంది? ఏమండి నాదా ఇంత ఆలస్యంగా వచ్చావు, నన్ను ముందు పంపావు. గనక ఆమె అంటుంది, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి, నన్ను ముందు పంపించారు అని ఉంటుంది. బస్సు దొరకలేదు. ఈయన అంటాడు బస్సు దొరకలేదు, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, బంద్ ఉంది ఈరోజు బంద్, వాళ్ళు మరి స్ట్రైక్ చేస్తున్నారు. When God called, immediately he went and there Sarah with a smile received him. గనక దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన వెంటనే వెళ్ళాడు. షారా మరి ఎంతో సంతోషంతో అక్కడ ఆయన్ని ఆహ్వానించింది. That's why there is no fear. There was no fretting or there is no fighting to stay. Peacefully gone. అందుచేత ఆయన లోపల భయం లేదు, ఏమాత్రం కూడా ఇక్కడే ఉండిపోవాలన్నటువంటి పోరాటం లేదు, ఏమాత్రం కూడా ఆయన లోపల ఆందోళన లేదు. ఎంతో సంతోషంతో ఆయన అప్పగించి ప్రాణాన్ని వెళ్ళిపోయాడు. What about you and me? నీ విషయం నా విషయం ఏంటి? Suppose if today God calls you, my son, I want your soul. Yes, I am ready, Lord. For that day only I am waiting. Can you say? కనుక ఒకవేళ దేవుడి నన్ను పిలిచినట్లయితే, అవును ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, దాని కొరకే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పగలవా? That is very important. Readiness. అది చాలా ప్రాముఖ్యం. Because death will never come by informing you. ఎంచేదంటే మరణం ఎప్పుడు ముందుగా నీకు చెప్పి రాదు. That's why we must be ready all the time. అందుకని మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. Because I am an young man. నేను యవనస్తుని గనక, because I am going to gym morning and evening. నేను ఉదయం సాయంకాలం జిమ్కి వెళ్తున్నాను గనక, that's why I am so trim. అందుకనే చాలా సన్నగా ఉన్నాను. No. In gym also 1 or 2 things may fall on you and you may die in the gym. నువ్వు జిమ్ చేస్తున్నప్పుడే ఆ బరువులు 2-3 మీద పడి అక్కడనే చావచ్చు. Who knows? ఎవరికి తెలుసు? Yes. Sometimes you may not be able to lift up that and what will happen? You will collapse. కొన్నిసార్లు అది లేపడానికి ప్రయత్నం చేస్తావు, అది అలాగే నీ మీద పడుతుంది, నువ్వు కుప్పకూలిపోతావు అక్కడ. Sometimes the machine is there for the running, that is what you call it, jogging, cycling, whatever you call. In the house only they will keep the machine. If they put a little bit more speed, they will fall there only. కనుక మరి అది దాని మీదనే అక్కడే వెళ్తా ఉంటారు కదా, మెషిన్ ఉంటుంది, నడుస్తూ ఉంటారు. ప్రభు ట్రెడ్మిల్. Because we only know rice mill, not this treadmill. We only know rice mills because paddy we were taking to rice mill, Girni or other mill, that's all. This treadmill కాళ్ళ కొట్టుకునే మిల్ మాకు తెలియదు. మాకు రైస్ మిల్లే తెలుసు, ఈ ట్రెడ్ మిల్ కాలు కొట్టుకునేవి ఇవన్నీ తెలీదు. దాని మీద పరిగెత్తుతుంది, కొంచెం వేగం పెరిగింది అనుకో అక్కడే కూడా పడైనా మా ఇద్దరికి అది అందదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. That treadmill is for people like taller people. For us, if we put the handle, leg will go down. It will become a railway berth for us. God has blessed us with this wonderful personality. We can accommodate anywhere. So you may be healthy today, tomorrow you may not be there. ఈ రోజు మీరు ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, రేపటి దినాన మీరు ఉండకపోవచ్చు. Yes, when he is moving from the temporary to the permanent, he was ready. ఈ అబ్రహాము తాత్కాలికమైనటువంటి దాంట్ నుంచి స్థిరంగా ఉండిపోయేటువంటి జీవితానికి వెళ్తున్నప్పుడు సిద్ధంగా ఉండినాడు. And God asked him to leave the land of dying. Come on, let us go to the land of living. Yes Lord, I am ready. మరణముతో ఉన్నటువంటి ఆ దేశాన్ని విడిచిపెట్టి జీవం కలిగినటువంటి ఆ దేశానికి మనం వెళ్దామని దేవుడు పిలిచినప్పుడు, ప్రభా నేను ఇదిగో సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. He just departed, that's all. ఆయన కేవలము ఆ స్థలాన్ని విడిచి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు అంతే. That's what Paul is writing. అదే పౌలు రాస్తాడు. My departure is at hand. ఆయన అంటాడు, నేను వెడిలిపో సమయము దగ్గరగా ఉంది అంటే. Yes, I am just, it is a departing, nothing more than that. అది కేవలము ఒక స్థలాన్ని విడిచి మరొక స్థలానికి వెళ్ళిపోవటమే అని అంటాడు. Abraham looked for it. అబ్రహాము దాని కొరకు ఎదురు చూచాడు. So what about us? కనుక మన విషయం ఏంటి? Abraham left or died with readiness. అబ్రహాము ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు, మరణించినప్పుడు సిద్ధంగా ఉండినాడు ఆయన. That's why every time when you see in the wrong place or wrong state, confess,
be ready all the time. Maybe daytime or night time when you are going to be called, who knows? అందుచేత ప్రతిసారి కూడా నువ్వు ఏదైనా తప్పు చేసినా కానీ తప్పు స్థలంలో ఒప్పుకొని సరి చేసుకోవాలి. ఎందుచేతంటే ఎప్పుడన్నా కావచ్చు, ఉదయమో రాత్రో ఎప్పుడు పిలువబడతామో మనకు తెలియదు We కనుక. do not know. A tsunami may come or an earthquake may come. We do not know. మనకు తెలియదు ఒకవేళ సునామీ వస్తుందో లేక ఒక భూకంపం వస్తుందో ఏదేమవుతుందో అనేది తెలియదు It మనకు. need not be a disease. అదే వ్యాధి రాకపోవచ్చు, Some natural calamity. ఒక ప్రకృతి వైపరీత్యం రావచ్చు, It need not be a coronavirus. ఈ కరోనా వైరసే కాకపోవచ్చు. Maybe a small accident when you are crossing the road. రోడ్డు దాటుతున్నప్పుడు ఒక చిన్న ప్రమాదం ఎదుర్కొనవచ్చు, Yeah, you may die. నువ్వు చనిపోవచ్చు. That's why always be ready as a child of God. అందుచేత దేవుని బిడ్డగా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. I tell you today, now as I am speaking like this, if the Lord comes or if God calls me, I can tell you from the bottom of my heart, I am the most happiest person. కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ వాక్యం మీద చెప్తున్నప్పుడే దేవుడు నన్ను పిలిచాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే నేను చెప్పే సంగతి దానికంటే ఎక్కువగా సంతోషం నాకేం లేదు, చాలా సంతోషిస్తాను దాన్ని If బట్టి. not today, tomorrow I have to go. ఈ రోజు కాకపోతే రేపటి దినాన నేను So I వెళ్ళాల్సిందే. must be ready all the time. అందుకనే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. Yes, all the world it is just passing show, that's all. చూడండి, ఈ లోకమంతా కూడా ఇది కేవలం గతించిపోయేటువంటి ఒక నటన మాత్రమే. Death is certain. మరణము నిశ్చయం, Life is uncertain. జీవితం అనేటువంటిది అనిశ్చయం. But the saddest story of the human being is, అయితే మానవ మాతృల విషయంలో చాలా బాధకరం విచారకరమైన కథ ఏంటంటే, we struggle a lot for the uncertain life. We will never think about the certain death. చూడండి, అనిశ్చితమైనటువంటి ఈ యొక్క జీవితం కొరకే చాలా పోరాడుతుంటాం, కానీ శాశ్వతంగా నిత్యంగా ఉండిపోయేటువంటి Certain. స్థిరముగా ఉండేటువంటి నిశ్చయముగా ఉండేటువంటి ఆ యొక్క జీవితం కొరకు మాత్రం మనం ఏ మాత్రం కూడా ప్రయత్నించాలి. For an uncertain thing you are struggling so much. What about the certain thing? You must be ready much more. చూడండి, అనిశ్చితంగా కొన్ని తాత్కాలికంగా ఉండే దాని కొరకు ఎంతగా పోరాడితే ఎప్పుడు నిశ్చయముగా ఉండేటువంటి ఆ సంగతుల కొరకు ఇంకెంతగా మనం ప్రయత్నం చేసి, What is the purpose of your building? What is the purpose of your degree? Or what is the purpose of maintaining our health? All these things may be good. All these things belongs to this temporal life. When you are so careful about the uncertain life, what about the certain death? How much more you must be careful? మీకున్నటువంటి డిగ్రీలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, లేక ఆస్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. ఈ తాత్కాలికమైనటువంటి జీవితం గురించి దాని గురించి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి అనిశ్చయమైనటువంటి ఆ జీవితాన్ని గురించి ఎంతగానో సిద్ధపడి ఉంటున్నావు. So how he died? కనుక ఈయన ఎలా చనిపోయాడు? He died with readiness. సిద్ధపాటు కలిగి మరణించాడు. Not only that, అంతేకాదు he died with reassurance. ఆయనతో నిశ్చయత కలిగి మరణించాడు. In 25:8, 25:8 no grave is mentioned. The word, somehow the Holy Spirit has not mentioned the word grave. మరి ఇక్కడ సమాధి అనేటువంటి మాట రాయబడలేదు, పరిశుద్ధాత్మ మాట ఎందుకో రాయించలేదు. And he wrote, gathered unto his people. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పితరుల యుద్ధకు చేర్చబడెను. Undoubtedly he was buried in Canaan. If you go to Machpelah in the land of Canaan in Israel today, yes, the two tombs will be there, Abraham and Sarah side by side there. ఏం మనం లేదు, ఆయన మక్పెలా అనే ప్రాంత గుహలో ఆయన సమాధి ఇప్పటికి కూడా ఉంది ఇశ్రాయేల్ దేశానికి. కానీ మీరు వెళ్తే కనాన్లో అబ్రహాము షారా వారిద్దరి సమాధులు ప్రక్క ప్రక్కనే ఉంటాయి. In those days it belongs to Hamor and his sons, and Abraham purchased it. In those days it is a cave. Today it is a visiting spot. It is not a cave. గనక ఆ దినాల్లో హామోర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఆయన పిల్లలకు సంబంధించినటువంటి ఆ యొక్క భూమి తర్వాత అబ్రహాం కొనుక్కున్నాడు. తర్వాత ఈ దినాల్లో మనం చూసినట్లయితే అది గుహ కాదు, మనుషులు సందర్శించి చూసేటువంటి స్థలంగా అయింది. Yeah, Abraham's tomb is there beside Abraham's tomb. Sarah's tomb is there in the same room. చండి అదే గది, దాని లోపల అబ్రహాం సమాధి ప్రక్కనే షారా సమాధి. And the next room you can see the tombs of Jacob and Leah. తర్వాత గదిలో యాకోబు తర్వాత లేయా యొక్క సమాధి ఉంటుంది. Because Rachel died on the way. ఎంచేతంటే రాహేలు మరి ఆ యొక్క బెత్లెహేమ మార్గములో మరణిస్తుంది. And if you go few yards away, you can see the tombs of Isaac and Rebekah. మీరు కొన్ని అడుగులు ముందుకు వెళ్తే అక్కడ మీరు ఇస్సాకు రిబ్కాల మరవారి సమాధులు చూస్తారు. I have gone there and I have seen. That's why confidently I am telling. నేను అక్కడికి వెళ్ళాను, చూశాను గనక మరి ధైర్యంతో చెప్తున్నాను. So though he was buried in Canaan, in Machpelah, somehow
The Holy Spirit was not willing to write that word grave in 25a. గనుక ఆల్సో ఆయన ఇక్కడ కనాన్ దేశంలో మక్ఫెలా అనేటువంటి ఆ యొక్క గుహలో అక్కడ పాతి పెట్టబడినప్పటికీ కూడా కనాన్ దేశంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు చేద్దునో సమాధి అనేటువంటి ఆ మాట 25:8 రాసి ఉంది. It is written that he was gathered to those who died in faith earlier. అక్కడ రాయబడింది ఏంటంటే ఆ విశ్వాసంలో ఎవరైతే ఇంతకుముందు మరణించారో అలాంటి వారి యొద్దకు చేర్చబడ్డాడు. That's why we can see Abraham in paradise in Luke 16:23. అంచేతనే మనం చూస్తాం లూకాసువార్త 16:23 అబ్రహాము పరదేశులో ఉంటాడు. Because all the Old Testament saints ఎందుచేత who believed in God, they were waiting for the death of Lord Jesus Christ so that the blood may be shed on the cross. చూడండి పాత నిబంధన ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా వారు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుచేతంటే ఆయన మరణించి ఆయన రక్తము శిలువలో చిందించబడేటువంటి సమయం కొరకు కూడా కనిపెట్టుకొని ఉండినారు. After Lord Jesus Christ died on the cross, he went to the Hades, that is the place where the saints are there, paradise, and he has taken the captives as captive. If you read Ephesians 4:8-10. ఆయన యేసు ప్రభువారు ఆ రీతిగా మరి రక్తం కార్చి మరణించిన తర్వాత ఆయన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన మృతుల లోకానికి వెళ్ళి ఆ పరదేశును చెరగా కొనిపోతాడు అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. Now paradise is empty. ఇప్పుడు ఆ పరదేశ్ అనేది ఖాళీ చేయబడింది. God has taken all the believers in the paradise because now the blood is offered and he has taken them to heaven. కనుక ఈ పరదేశంలో ఉన్నటువంటి వారందరి కొరకే రక్తం చిందించబడింది కనుక వారందరిని ఆయన పరానికి తీసుకెళ్లాడు. That's why for some time he was there gathered to his people. అందుచేతే ఆయన మరి కొంతకాలము ఆ స్థలములో తన పితరుల యొద్ద చేర్చబడి ఎదురు చూస్తుండినాడు. But you and I are not like that. అయితే నీ విషయం నా విషయం అలా కాదు. Timothy's case is different. తిమోతి గారి విషయం వేరు. He need not go to paradise like Abraham because we are this side of the cross. Abraham was that side of the cross. చూడండి నీవు ఆయన మరి అబ్రహాం వల్ల పరదేశకు మొదట వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేతంటే నీవు నేను కూడా సిలువకి ఇటువైపు ఉన్నాము, అబ్రహాము సిలువకు అటువైపు ఉన్నాడు. For us the cross is a finished act. మన విషయానికి వచ్చినప్పుడు సిలువ సంపూర్తి చేయబడినటువంటి కార్యం. Now when we die we directly go to heaven. ఇప్పుడు మనం మరణించగానే నేరుగా పరలోకానికి వెళ్తాం. We need not go through paradise. ఇప్పుడు పరదేశ్ ద్వారా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. Body will be here. ఈ మృతదేహం అనేది ఇక్కడే ఉంటుంది. And our soul and spirit will go to God. మన ప్రాణము ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. Yes. Body also, one day when the Lord comes to the mid-air, the body also will rise with a glorious body. మరి ఈ శరీరం కూడా ఒక దినాన ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మహిమా దేహంగా లేపబడుతుంది. So how he died? కనుక ఆయన ఎలా మరణించాడు? He died with readiness and he died with reassurance. ఆయన చూడండి అక్కడ సిద్ధపాటుతో చనిపోయాడు, నిశ్చయత కలిగినటువంటి వాడే మరణించాడు. How he lived? ఎలాగని జీవించాడు? Lived by faith. విశ్వాసంతో జీవించాడు. Following the Lord, not his own will, only God's will. ఆయన ప్రభుని వెంబడిస్తూ జీవించాడంటే తన చిత్తంగా దేవుని చిత్తమే. Enjoying the favor of God he lived. ఆయన దేవుని దయను అనుభవిస్తూ జీవించాడు. How he died? ఎలా చనిపోయాడు? He died with readiness సిద్ధపాటు కలిగి and with reassurance. ఆయన నిశ్చయత కలిగినటువంటి వాడై మరణించాడు. What about you? మీ విషయం ఏంటి? What about me? నా విషయం ఏంటి? Yes, if the same thing, if the same call comes to you and to me, what will be our condition at that time? నీకు నాకు గాని అదే పిలుపు వచ్చింది అనుకోండి, ఆ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? Thirdly and finally, మూడోదిగా చివరిగా we have seen living and we have seen leaving. మొదటిది మనం చూస్తూ వచ్చాము జీవించుట, రెండోది మరణించుట అనేది And చూసాం. thirdly, మూడోది loving. ప్రేమించుట. How he loved God. ఆయన దేవుని ఎలాగను ప్రేమించాడు. Yes. He displayed his love. ఆయన తన యొక్క ప్రేమను కనపరిచాడు. All through his life, he simply obeyed God. See, when you love him, we will obey his commandments. చూడండి ఆయన జీవితం అంతా కూడా దేవునికి ఉన్న పాటున లోబడ్డాడు. మనం ఆయన ప్రేమించిన వారం అయితే ఆయన ఆజ్ఞలకి లోబడతాం. Whatever God said, he never amended the commandment of God. He simply obeyed implicitly to the command of God. దేవుడు ఆయనతో ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన సవరించి వాటికి లోబడలేదు, కానీ ఆజ్ఞలు ఉన్న పాటును ఎలాగున్నాయో వాటికి అలాగనే లోబడిపోయాడు. 3 things I want to share with you, 3 verses I am sorry. 3 వచనాలు మీకు చూపించగోరుతా ఉన్నాను. Chapter 12 of Genesis, verse 4. ఆదికాండము 12:4. ఆదికాండము 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. That's all. యెహోవా తనతో చెప్పిన ప్రకారం. He never questioned.
you go, you leave your country. Though God has not informed him the destiny, the goal, immediately he started, as the Lord said unto him. కనుక అక్కడ చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము నీ దేశాన్ని నీకు బంధువులను విడిచి వెళ్ళు అని చెప్పినప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలా, గమ్యస్థానం ఏంటి చెప్పకుండానే ఆయన యెహోవా చెప్పిన ప్రకారము వెళ్ళెను అని రాయబడింది. What a wonderful thing it is. అంచేత ఎంత అద్భుతమైన సంగతి ఇది. And secondly, in 17:23, రెండవదిగా 17వ అధ్యాయము ఆదికాండము 23వ వచనం. and అప్పుడు అబ్రహాము తన కుమారుని ఇష్మాయిల్ను, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే సేమ్ డే, నో పోస్ట్‌పోన్‌మెంట్. చూడండి, ఆ దినమందే అంటే వాయిదా వేయటం అనేది లేదు. ఇంకా whatever God hath spoken, 100% he obeyed. దేవుడు ఏదైతే ఆయనతో చెప్పాడో 100% లోబడ్డాడు. Whatever God has spoken, self same day, no postponement. దేవుడు ఆయనతో ఏదైతే చెప్పాడో ఆ దినమందే చేశాడు, అంటే And the తర్వాత third వాయిదా thing in వేయలేదు. his life, ఆయన జీవితంలో మూడో సంగతి, see, this is the displaying of the obedience, చూడండి, the love towards God. ఆయన విధేయత, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను ఈ రీతిగా వ్యక్తపరిచాడు. When you love a person, whatever they do, yes, respectfully, immediately, you will do it. చూడండి, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడో దాన్ని వెంటనే ఉన్న పాటను లోబడతావు. It is not a half-hearted love. అది ఏదో సగం హృదయంతో ప్రేమ It కాదు, is a whole-hearted love. అది పూర్ణ హృదయంతో ఉన్నటువంటి ప్రేమ. And the third characteristic in the life of Abraham, Genesis 22 verse 3. అబ్రహాం జీవితంలో ఆయన ప్రేమ విషయానికి సంబంధించినటువంటి మూడవ సంగతి ఆదికాండం 22:3. We have seen what all the Lord has spoken, he did it. మనం చూసాము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం చేశాడు. Self same day he did it. రెండవదిగా ఆ దినమందే చేశాడు. And thirdly, 22:3. మూడవది 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. That place. కనుక ఆ స్థలము, Lord, why to go to Moriah? Almost I think 60-70 kilometers. They have to walk for 3 days. కనుక ప్రభా, మోరియా ప్రాంతం అంత దూరం, అక్కడికి ఎందుకు వెళ్ళాలా? 60-70 కిలోమీటర్లు ప్రాంతాన్ని నడుచుకుంటూ 3 దినాల ప్రయాణం. At the time he was somewhere in Beersheba. ఈ సందర్భంలో ఆయన ఉన్న స్థలం బెయేర్షెబా అనుకుంటాను. And now you go to Moriah. ఇప్పుడు మోరియాకి వెళ్ళంటాడు. And see, okay, I will offer. Why to go to that place? I can offer here nearby. దాన బలి అర్పించాలంటే ఈ దగ్గర ఎక్కడన్నా అర్పించవచ్చు కదా, అంత దూరం ఎందుకు వెళ్ళాలి? Why to struggle for 3 days again in his heart? Because immediately it will be over. కనుక 3 దినాలు తన హృదయంలో ఆ పోరాటంతో ఎందుకు నడుచుకుంటూ వెళ్ళటం, అవంతా ఆలోచించడం. అర్పించేశాడు, ఒక్కసారి అర్పించాడంటే ఇంకా పోరాటం. You can imagine how much his heart was broken, how many tears were there in his heart when the Lord asked him to offer his only son, the son whom he loveth. కనుక దేవుడు ఆయన ఒక్కడే ఉన్నటువంటి కుమారుని, ఆయన ప్రేమించేటువంటి కుమారుని అర్పించమని చెప్పినప్పుడు హృదయంలో ఎంత వేదన, ఎంత కన్నీటితో నింపబడి ఉంటాడు. Suppose today here only, if God asks me to offer, I will offer here only. Anyhow I am ready to offer. Why to struggle for 3 days? కనుక ఒకవేళ దేవుడు నన్ను దాన బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఇక్కడే దగ్గరలో ఎక్కడ అర్పించేస్తే అక్కడే పూర్తిగా ఇంకా అయిపోయింది అనుకుంటాను, కానీ 3 దినాల పాటు ఆలోచిస్తూ అదే తలపోస్తూ బాధతో ఎందుకు వెళ్ళాలా? And the boy is asking, where is the lamb? Where is the lamb that is pricking like a sword in his heart? అంతేకాదు, యవనస్తుడు అడుగుతా ఉంటాడు, తండ్రి ఇస్సాకు అడుగుతాడు, ఆ గొర్రెపిల్ల ఎక్కడ? అది హృదయంలో గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. He knew who is that lamb. ఆ గొర్రెపిల్ల ఎవరు ఆయనకు తెలుసు, but he is not able to tell. ఆయన చెప్పలేకపోయాడు. Oh my son Jehovah Jireh, నా కుమారుడా యెహోవా ఈరే, the Lord will look after. యెహోవా చూసుకుంటాడు. Why all this pain for 3 days? ఎందుకని బాధ, నొప్పి 3 దినాల సమయం వరకు? He has taken to the very place, because Abraham may not be knowing tomorrow the temple is going to be built there. But God knows. That's why we have to obey the Lord implicitly. కనుక దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అన్నప్పుడు ఆ రేపటి దినాన అక్కడ మందిరం కట్టబడుతుంది, ఇది దేవాలయం అనేది అబ్రహాం తెలియదు. అందుచేత దేవుడు చెప్పిన దాన్ని ఉన్న పాటను మనం లోబడితే మేలు. That's why all throughout his life we have seen 3 examples from 12:4, 17:23, 22:3. అందుచేత ఆయన జీవితంలో నుంచి 3 సందర్భాల్లో ఈ వచనాలు చూస్తూ వచ్చాము. మొదటిగా ఆదికాండం 12:4, రెండవదిగా ఆదికాండం 17:23, మూడవదిగా ఆదికాండం 22:3. సింప్లీ obeyed God. దేవునికి లోబడటం అనేది ఉన్న పాటున సామాన్యంగా లోబడి. So he displayed his love not through words, by deeds.
ఆయన ప్రేమను ఆయన వ్యక్తపరిచింది మాటల చేత కాదు, క్రియల చేత. Many of us, we are good at expressing our love with words, isn't it? మనలో చాలా మంది మన ప్రేమను వ్యక్తపరిచే విషయంలో మాటలు చెప్పమంటే చాలా మాటల ద్వారా తెలియజేస్తుంటారు. బ్రదరు, నేనే ఇద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు. బ్రదర్, అసలు నేనే ఇద్దాం అనుకున్నాను, నా దగ్గర ఏం లేదు అసలు. You are in need of 1,000 rupees. నీకు 1000 రూపాయలు అవసరంలో ఉన్నావు. You are also having 1,000 rupees in your pocket. నీ పాకెట్లో, నీ జోబులో 1000 రూపాయలు ఉన్నాయి. But in your words, what you will say? అయితే ఆ మాటల్లో ఏమంటావు? Arey, I myself wanted to meet your need, but no money with me. నేనే అసలు నీ అవసరం తీర్చేయాలనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేకపోయాయి అంతే. నీ గురించి అవతలోడికి కూడా తెలుసు, కంగారు పడుకో. కనుక నీ గురించి అవతల వాడికి కూడా తెలుసు. ఎందుకంటే వాడు నీ ఫ్రెండ్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్. కనుక నీ స్నేహితుడు కనుక ఒకే రకంగా ఉన్న స్నేహితులు ఒకరితో కలిసి ఉంటారు. So many times our love is only in words, not in deeds. అంచేత చాలా సార్లు మన ప్రేమ అది కేవలం మాటల్లో ఉంటుంది, క్రియల్లో చూపించం. But what about Abraham? అయితే అబ్రహాం ఆయన విషయంలో ఏంటి? When the Lord said you go, he went immediately. ఆయనతో దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళమని ఆయన వెంటనే వెళ్ళాడు. When the Lord said you do this, he did it immediately. ఎప్పుడైతే దేవుడు ఆయనతో చెప్పాడో ఇది కార్యం చేయమని వెంటనే చేశాడు. And when God said you stay here, he stayed there. దేవుడు ఎప్పుడైతే ఇక్కడే ఉండిపోమని చెప్పాడో అక్కడ ఉండిపోయాడు. ఏసీ ఉందా? ఏసీ ఉందా? ఇక్కడ బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ ఉందా? స్కూల్ ఉందా? పిల్లల స్కూల్ ఉందా? No, nothing. ఇలాంటి ప్రశ్నలు You stay here. ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు He stayed. ఆయన అక్కడ ఉండినాడు. Because the one who called me is faithful, he will look after it. అంటే నన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, ఆయన అన్నిటిని చూసుకుంటాడు. Obeyed the word of God, though it is easy or costly also. దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. కొన్నిసార్లు అది లోబడ్డం సులువైనా, కొన్నిసార్లు చాలా క్రయంతో కూడిందైనా లోబడ్డాడు. We may talk so many things about our loving towards God, but the true test is, are you obeying his word or not? కనుక దేవుని మనం ప్రేమిస్తున్నామని దాని గురించి చాలా మాటలు పలకమంటే చెప్తుంటాం, కానీ నిజమైన పరీక్ష ఏంటంటే ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు, వాక్యానికి లోబడుతున్నామా? In our worship, how much love we pour out. మన ఆరాధనలో ఎంత ప్రేమ కుమరిస్తాం మనం. Many times it is a lie. చాలా సార్లు అది అబద్ధం. When it comes to the displaying of that love, we will not show it. మన ప్రేమను క్రియల్లో చూపించే విషయానికి వచ్చినప్పుడు మనం ఏమాత్రం చూపించాం. Abraham is not like that. అబ్రహాం అలాగ లేడు. Offer your son. నీ కుమారుని అర్పించమంటే, Many times I used to tell. చాలాసార్లు నేను చెప్తా ఉండేవాడిని, శారాన్ని అర్పించమంటే తేలిగ్గా అర్పించేసిన. షారాన్ని అర్పించమంటే తెలివిగా అర్పించేసి ఉండేవాడు. మా గోల వదిలిపోయింది ముసల్దాంతోటి. గోల వదిలిపోయింది అనుకుంటాడు ముసలాం. But God has kept his finger in the most sensitive thing of his life. ఆయన జీవితంలో అతి సున్నితమైనటువంటి ఆ స్థలంపై దేవుడు వేలు పెట్టి దాన్ని అర్పించమన్నాడు. Very difficult. చాలా కష్టం. Yet he went forward to offer. అయినా కూడా ఆయన అలాగ అర్పించడానికి ముందుకెళ్ళాడు. The displaying of his love by obeying even the toughest commandment. దేవుని యొక్క చాలా కఠినతరంగా కనబడినటువంటి ఆజ్ఞలను కూడా లోబడి దేవుని పట్ల తన యొక్క ప్రేమను ఆయన కనుపరిచాడు. What about your love towards God? దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ విషయం ఏంటి? అన్న, నేను కూడా వద్దాం అనుకున్నాను. నేను కూడా వద్దాం అనుకున్నాను. సడన్ గా చుట్టం వచ్చాడు. అనుకోకుండా మరి చుట్టం వచ్చాడు. ఆ చుట్టాన్ని కూడా తీసుకురా, వాడు మళ్ళీ రాడు. ఆ చుట్టాన్ని కూడా నువ్వు తీసుకొచ్చావు అనుకో, మళ్ళీ రాడు. Many times I tell to our young people and even during the worship service also. చాలాసార్లు యవనస్తులతో చెప్తుంటాను, ఆరాధన సమయం అంటే కార్యక్రమ సమయంలో కూడా For the చెప్తుంటాను, worldly people, Sunday is a holiday. లోకస్తులకు ఆదివారము సెలవు దినం. So they will arrange so many programs. Let us go to Nagarjuna Sagar. Let us go to Indira Park. Let us go to that place. They will be arranged because they are not having any worship service. వాళ్ళకి లోకస్తులకు ఎలాంటి ఆరాధన, దేవుని మందిరం ఇట్లాంటివి ఏవి ఉండవు గనక ఆదివారం అనేసరికి నాగార్జున సాగర్ వెళ్దామనో, ఆ పార్క్ వెళ్దామో, ఇక్కడికి వెళ్దామనో ఏదో ఏర్పాట్లు చేస్తారు. And sometimes they will be visiting you. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పలానా వాళ్ళ ఇంటికి వెళ్దామని మీ ఇంటికి వస్తారు. Oh brother, I am coming with my family. వాళ్ళు చెప్తారు, బ్రదర్ వస్తున్నాను నేను మా కుటుంబంతో పాటు అంటారు. What you will say? నువ్వేమంటావు? You will also absenting the house of God. నీవు కూడా దేవుని ఇంటికి రాకుండా ఆగిపోతావు. If one Sunday if they come to your house, bring them to the house of God. And Hebron is so good, though we tell that at 12 o'clock it will be over, till 2 o'clock it will not be over. గనక ఏదైనా ఆదివారం వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకొని హెబ్రోన్ తీసుకొచ్చినప్పుడు హెబ్రోన్లో ఎంత బాగా జరుగుతుంటుందంటే 12 గంటలని చెప్తారు, కానీ 2 గంటల వరకు కూడా ఇంకా అది ఆగదు. వాడి జీవితంలో ఆదివారం మర్చిపోడు. వాడి జీవితంలో ఆదివారం మర్చిపోడిక. Forget about coming to your house. He will never phone you also. ఫోన్ చేస్తే నువ్వు రమ్మంటావు. కనుక మీ ఇంటికి రావడం పక్కన పెడితే అసలు నీకు ఫోన్ కూడా చేయడం, ఫోన్ చేస్తే మళ్ళీ రమ్మంటాడే మన. Displaying the love by obeying the commandments. కనుక
ఆజ్ఞలకు లోబడడం ద్వారా నీ ప్రేమను కనపరచాలి. How he loved God? ఆయన దేవుని ఎలాగనో ప్రేమించాడు? Yes, he displayed it by obeying the commandments of God. దేవుని ఆజ్ఞలకి ఆయన లోబడుతూ తన యొక్క ప్రేమను కనపరిచాడు. Finally, చివరిగా another thing about his love towards God, not only he displayed, he declared also. చూడండి, ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమను ఆయన వ్యక్తపరిచి చూపించడమే కాదు కానీ ఆ ప్రేమను ఆయన ప్రకటించాడు. He showed that love. ఆ ప్రేమను చూపించాడు. That's why, as I told you in the beginning, Abraham never told that I am a man of faith. Abraham never told that I loved God. You see, here other people talked, God talked about his faith and love. అంచేత ఆరంభంలో చెప్తా వచ్చాను, అబ్రహాము నేను విశ్వాసం కలిగిన వాడిని, విశ్వాస వీరున్నాను ఆయన చెప్పుకోలేదు, కానీ ఇతరులు ఆయన గురించి చెప్పారు, దేవుడు ఆయన గురించి చెప్పాడు, ఆయన విశ్వాసం కలిగిన వాడు. Many times we talk about our faith, we talk about our love. పక్కోడు ఏమంటాడు, ఈడు ఎప్పుడు ఇదే చెప్తాడంట. సో చాలా సార్లు మనం ఏం చేస్తాం, మన విశ్వాసాన్ని గురించి మనమే చెప్పుకుంటాం, మన ప్రేమ కలిగిన వాళ్ళమని మనమే చెప్పుకుంటాం, కానీ పక్కవాడు అంటాడు కదా ఈయన ఇలాగే అంటాడని. Sometimes friends used to tell, కొన్నిసార్లు స్నేహితులు అంటారు, the other fellow will say I love you so much. ఆ పక్కనోడు అంటాడు నేను చాలా ప్రేమిస్తున్నానని. 4 రోజుల నుంచి చెప్తున్నాడు, ఒక మసాలా దోశ ఇప్పించలేదు ఈడు అంటాడు. ఏమంటాడు, 4 రోజుల నుంచి చెప్తున్నాడు మసాలా దోశ ఇప్పించలేదని. ఇప్పించలేదు. బట్ ఐ ఆల్వేస్ టెల్ దట్ ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ నాట్ ఈవెన్ మిర్చి బజ్జీ. కనుక ప్రతిసారి నేను నిన్ను చాలా ప్రేమిస్తాను చెప్తాడు, కానీ ఒక మిర్చి బజ్జీ కూడా ఇప్పించలేదు. నో, నాట్ లైక్ దట్. అదర్స్ టోల్డ్ అబౌట్ ద ఫెయిత్ అండ్ లవ్ ఆఫ్ అబ్రహాం. మరి ఇక్కడ అబ్రహాం విషయానికి వచ్చినప్పుడు ఇతరులు చెప్పారు అబ్రహాం యొక్క విశ్వాసము ఆయన ప్రేమను గురించి. Jehoshaphat has written he is the friend of God. యెహోషాపాతు అబ్రహామును గురించి ఆయన ఏమంటాడంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. In 2 Chronicles 27 chapter 20 verse 7, రెండో దినవృత్తాంతాలు 27వ వచనములో, because people say Chronicles is written by Ezra, so Ezra is writing about the friendship between God and Abraham. ఈ దినవృత్తాంతాల గ్రంథాలు ఎజ్రా రాశాడు అని అంటారు కనుక ఎజ్రా చెప్తున్నాడు ఆ దేవునికి అబ్రహాం మధ్యలో ఉన్న స్నేహాన్ని గురించి. Abraham never told I am the friend of God, come on what do you want I will recommend. కనుక అబ్రహాం ఎన్నడూ చెప్పలేదు నేను దేవుని స్నేహితుడిని, నీకేం కావాలో చెప్పు నేను వెళ్ళి దేవునితో మాట్లాడతాను అనలేదు. No, God said he is my friend. లేదు, దేవుడే చెప్పాడు ఆయన నా స్నేహితుడని. And also in the book of Isaiah we know, second time it is written he is the friend of God, Isaiah 41:8. తర్వాత రెండోసారి మనం ఎరుగుతాం యెషయా గ్రంథంలో యెషయా 41:8 అబ్రహాము దేవుని స్నేహితుడని. Even in the New Testament James is writing in 2:23 Abraham is the friend of God. క్రొత్త నిబంధనలో కూడా మరలా ఆ యాకోబు రాస్తాడు 2:23 యాకోబులో అబ్రహాము దేవుని స్నేహితుడు. Others could see his love, he declared it by his action. ఇతరులు ఆయన ప్రేమను చూడగలిగారు, అంటే తన క్రియల ద్వారా ఆయన దాన్ని మరి ప్రత్యక్షపరిచి చూపించాడు. For such a man to leave the world is a joyful thing. అలాంటి వ్యక్తికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం సంతోషకరమైనటువంటి సంగతి. 3 things we have seen. 3 సంగతులు మనం చూసాం. How Abraham lived? అబ్రహాం ఎలా జీవించాడు? Yes, having faith. విశ్వాసం కలిగి A జీవించాడు. life of faith. విశ్వాస జీవితం. A life of following. ఆయన వెంబడించిన A జీవితం. life of finding favor with God. దేవుని దయ పొందినటువంటి జీవితం. How he left this world? ఈ లోకాన్ని ఎలాగని విడిచి వెళ్ళాడు? How he died? ఎలా మరణించాడు? Died with readiness. సిద్ధపాటు కలిగి మరణించాడు. Though he is kept in the grave, Jesus is telling, I am seeing him in paradise. ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు కూడా యేసు ప్రభువు అంటాడు పరదేశంలో ఆయన నేను చూడగలుగుతాను. Yes, Abraham is in paradise and Lazarus is leaning to the bosom of Abraham. అవును, అబ్రహాం పరదేశంలో ఉన్నాడు, అంతేకాదు లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. How he loved God? దేవుని ఎలాగైనా ప్రేమించాడు? Not in words. మాటల్లో కాదు. Yes, he displayed it and also it is declared by other people. చూడండి, ఆయన తన ప్రేమను కనపరిచాడు, అంతేకాదు ఇతరులు ఆయన యొక్క దేవుని పట్ల ఉన్న ప్రేమను గురించి ప్రకటించారు. What about you? కనుక నీ విషయం ఏంటి? How is your life? నీ జీవితం ఎలాగుంది? Are you prepared for your leaving? నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం కొరకే సిద్ధపడి ఉన్నావా? How are you loving God? దేవుని ఎలాగ ప్రేమిస్తున్నావు? Very important. చాలా ప్రాముఖ్యం ఇవి. That call may come at any time. ఆ పిలుపు ఎప్పుడైనా రావచ్చు. Are we ready? మనం సిద్ధంగా ఉన్నామా? Let us examine our lives. మన జీవితాలని Don't పరీక్షించుకుందాం. say that I am an young man, I will not die so soon. నేను యవనస్తుని కదా అంత త్వరగా నేను చనిపోను అని అనుకోకండి. Many people younger to you died. మీకంటే చిన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు Isn't it? కదా. Yes, we are seeing every day. ప్రతిదినం చూస్తున్నాం. Be ready. అందుకని సిద్ధంగా ఉండండి. Be ready. సిద్ధంగా. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.